నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మనం రాబోయే మాసం అంటే జనవరి మాసం, జనవరి 2024 ఈ మాసానికి గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది. ముఖ్యంగా జనవరి అంటే ఆంగ్ల కాలమాన ప్రకారం గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా నూతన సంవత్సరం అంటూ ఉంటారు. అది మన భారత సనాతన ధర్మం కాకపోయినప్పటికీ అందరూ అది ఒక లెక్క కట్టుకునేటువంటి మాసం కాబట్టి జనవరి మాసం కొత్త మాసం అని కూడా మొదలు పెడతారు. ఏదేమన్నా మన లెక్క ప్రకారంగా జనవరి మాసం అంటే ముఖ్యంగా సంక్రాంతి పండగ వచ్చేటువంటి మాసం. అలాగే ఇందులోనే మనం ధనుర్మాసం కూడా ఉంటుంది కాబట్టి సౌరమాన ప్రకారంగా మనం ఈ ధనుర్మాసంలో మనం గీతా జయంతిని కూడా జరుపుకుంటాం. అంటే జనవరి మాసంలో రెండు ముఖ్యమైనటువంటివే కాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కాలగమనంలో లెక్కైనటువంటి దక్షిణాయన కాలం పూర్తయి ఉత్తరాయణ కాలం వచ్చేటువంటి సమయం కాబట్టి జనవరి మాసంలో గ్రహాల స్థితులు ఎలా ఉన్నా అందరికి కూడా ఆనందాన్ని, ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి మాసంగా, ఆయురారోగ్యాలతో ఉండడానికి సరిపోయినటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. మరి అయితే గోచార రీత్యా గ్రహాల స్థితి ఎలా ఉంది ఈ జనవరి మాసం, జనవరి 2024లో మరి గోచార స్థితికి గాను గ్రహాల స్థితి ఎలా ఉంది? మేషంలో గురువు, తర్వాత కన్యలో కేతు, వృశ్చికంలో మనకి బుధుడు, శుక్రుడు. ఈ బుధుడు 8వ తారీఖు తర్వాత ధనుస్సులోకి మారుతాడు. ఇక ధనుస్సులో రవి, కుజుడు. ఈ రవి జనవరి 15కి మకరంలోకి మారుతాడు. ఆయన మారడం వల్లే మనకు మకర సంక్రాంతి వస్తుంది. సౌరమానం ప్రకారంగా మనం చేసుకునే పండగ అంటే సౌరమానంలోకి వెళ్ళడం, ఇదే మన కాలగణనకి లెక్క. అంటే మకర రాశిలోకి రవి ఈ నెల 15వ తారీఖు మారుతాడు. అప్పుడు మకర సంక్రమణం జరుగుతుంది 15 నుండి 16. అది సంక్రాంతి పండగగా మనం చేసుకుంటాం. ఇక మిగిలినటువంటిది రాహు మేషంలో ఉంటాడు. ఇలా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశికి ఫలితం ఎలా ఉంటుంది చూద్దాం. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి గురించి చెప్పుకున్నప్పుడు రాశిలో మనకి కేతు ఉంటాడు. రాశిలో కేతు ఉన్నప్పుడు కొంత వైరాగ్య భావం, కొంత చికాకులు ఉండేటువంటిది, కొన్నిసార్లు మోక్షం అంటే తీర్థ దేవతా సంబంధమైనటువంటి ఆలోచనలు ఇలా ఉంటుంది. మరి ఈ సమయంలో జనవరి 2024 గాను మరి కన్యారాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలంగానే ఉంటుంది. దాదాపుగా అన్నింటా జయం ఉండడము, అలాగే ఆదాయానికి మాత్రం ఏ రకమైనటువంటి లోటు ఉండదు. చిన్న ఉద్యోగం అని, పెద్ద ఉద్యోగం అని, వ్యాపారం అవ్వనివ్వండి, కూలీ పని చేయనివ్వండి, ఆదాయము అంటే ప్రతినిత్యం ఏదో రకంగా మనకు పని ఉంటూ సరిపోయినటువంటి ఆదాయం ఉంటుంది. ఏ రకమైనటువంటి లోపం ఉండదు. వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే కనుక వారికి వ్యాపారంలో మంచి వృద్ధి, వ్యాపార అభివృద్ధి అంటారు కదా, చక్కటి అభివృద్ధి దొరుకుతుంది. మన వ్యాపారం పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది, చక్కగా జరుగుతుంది. అలాగే నూతనంగా వస్తు, వాహన, అలాగే గృహ ప్రాప్తి కలుగుతుంది. అంటే ఇప్పటికే ఎవరైనా ఇల్లు కొనాలి అనుకునేటువంటి వారికి వారు ఏదో కొంత డబ్బు అన్ని సమకూర్చుకొని ఒక ప్రణాళిక వేసుకుంటారు కాబట్టి వీరికి ఈ సమయంలో అనుకూలిస్తుంది. ఇప్పటి వరకు ఏ ఇల్లు దొరకలేదు అనుకునే వాళ్ళకి ఒక కొత్త ఇల్లు దొరకడానికి, వీళ్ళు నచ్చిన ఇల్లు. అలాగే వస్త్రాలు, వాహనాలు కూడా ఎప్పటి నుండో బండి కొనుక్కుందాం అనుకుంటున్నాం అవ్వలేదు, ఎప్పటి నుండో కారు కొనుక్కుంటున్నాం అనుకున్నాం అవ్వలేదు అనుకున్న వారికి చక్కగా ఇలాంటి పరిస్థితి అంటే గృహప్రాప్తి కానీ, వస్తు ప్రాప్తి కానీ, వాహన ప్రాప్తి కానీ, వస్త్ర ప్రాప్తి అంటే కొత్త బట్టలు, ఇవన్నీ కూడా ఈ మాసంలో విరివిగా హాయిగా కొనుక్కుంటారనమాట. ఇది అవకాశాన్ని బట్టి కానీ, లేకపోతే ఏదో శుభకార్యం ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. దీనివల్ల మనం ఇవన్నీ కూడా సమకూర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. వీరు కూడా బంధుమిత్రులతో సుఖంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వినోదాలు
అంటే బంధువులను కలిసినప్పుడు ఎలాగైనా విందులు వినోదాలు ఉంటాయి. విందులు వినోదాలు హాయిగా సంతోషంగా అందరూ పాత మాటలు చెప్పుకుంటూ ఆత్మీయంగా వాడి కష్టాలని సుఖాలని పంచుకుంటూ ఈ నెలంతా కూడా ఎవరో ఒకరు కలవడం, ఆ విషయాలు మాట్లాడుకోవడం ఇలా సుఖంగా ఆనందంగా ఉంటుంది. గత కాలంతో పోలిస్తే చాలా బాగుంటుంది అని చెప్పచ్చు. అయితే ఇంకా ఎక్కడైనా ఏ చిన్నదైనా ఇబ్బంది కలుగుతుందా అంటే, మనకు ఆర్థికంగా ఇబ్బంది లేదు, వస్తు వాహనాలు కొనుక్కునేటువంటి అవకాశం ఉంది మీకు ఏర్పరచుకున్నటువంటి పరిస్థితిని బట్టి. సుఖంగా ఉంటారు, మిత్రులతో ఉంటారు, బంధువులతో కలుస్తారు. కాబట్టి ఏ రకమైనటువంటి చెడైతే లేదు. అయినప్పటికీ కూడా మరి దేవతల్ని అనుగ్రహం కోరాలి కదా. అందువల్ల మీరు ఇష్టదేవత ఆరాధన చేయండి మర్చిపోకుండా. ఇష్టదేవత ఆరాధన వల్ల మనకి ఏ కష్టం వచ్చినా కాపాడేటువంటి స్థితి ఇష్టదేవత వల్ల ఉంటుంది. కాబట్టి ఇష్టదేవత ఆరాధన ప్రతినిత్యం మర్చిపోకుండా చేయండి. ఈ మాసం అంతా మీరు సుఖంగా ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్నంత వరకు ఇది గోచార రీత్యా గ్రహాలు ఉన్నటువంటి దాన్ని బట్టి చెప్పాను. కానీ నిజానికి జన్మజాతకంలో ఉండేటువంటి మన గ్రహస్థితిని బట్టి, గ్రహాల యుతిని బట్టి, గ్రహాల దృష్టిని బట్టి నిజంగా మనకు జన్మజాతకం ఎవరికైనా తెలిసి ఉంటే ఆ జాతకంలో ఉండేటువంటి స్థితిగతులను బట్టి ముఖ్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ ఎవరికైనా అసలు రాశి ఏమీ తెలియనప్పుడు, అంటే వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి కుండలి ఏది తెలియకుండా కేవలం రాశి మాత్రం తెలిసినప్పుడు, లేకపోతే మకరం మనం చెప్తూ ఉంటాం కదా, ఇదేంటి ఇది నా జన్మ లగ్నం, ఇది నా జన్మ రాశి, ఈ రెండు మాత్రమే తెలుస్తాయి. అలా మాత్రం తెలిసినప్పుడు మనం ఈ గోచర ఫలితాలని చూసుకోవచ్చు. ఇక లేదు కొంతమంది నామ ఫలితాలను చూసుకుంటారు, అలా కూడా చూసుకోవచ్చు. అలా కాకుండా జన్మజాతకంలో జన్మకుండలి తెలిసినట్టయితే దాంట్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క బలాబలాలను బట్టి మిగతా ఫలితం అంతా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇది ఎందుకు చూసుకోవడం అంటే, ఇది కూడా ఒక్కొక్కసారి అది ఇది కలిసి ఉండొచ్చు. లేనప్పుడు కూడా గోచారాల వల్ల వచ్చేటువంటి ప్రభావం కనీసం 30-35% అయితే ఉంటుంది. మనకు ముందు జాగ్రత్త కోసం, ముందు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల కోసం ముందుగా మనము ఈ రాశి ఫలితాలను చెప్పుకుంటూ ఉంటాం. దాన్ని బట్టి రాబోయే మాసంలో వచ్చేటువంటి అనారోగ్యాలు కానీ, ఆర్థిక స్థితి కానీ, లేదా ఇంకేదైనా ప్రయాణాలు వాటికి సంబంధించినటువంటివి అవి తెలిసినప్పుడు, ముందుగా మన ఖర్చులు స్థితి అన్నీ తెలిసినప్పుడు ముందుగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కోసం చెప్పేటువంటిది. అంతేకాకుండా ఆ గ్రహాలు మనకు అనుకూలించడం లేదు అన్నప్పుడు మనం తీసుకునేటువంటి ఆ గ్రహాలకి శాంతి కానీ, దేవతా పూజ కానీ ఇవి మనం చేసుకుంటే, అంటే పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం చెప్పినటువంటివి. మీ రాసులను బట్టి మీకు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఆ చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే ఈ జనవరి మాసం అంతా కూడా సుఖంగా ఆనందంగా ఉంటారని చెప్తూ అందరికీ శుభం కలగాలని సర్వే జనా సుఖినో భవంతు.